అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సవిత ఉన్నారు, ప్రస్తుతం మాట్లాడదాం. ఢిల్లీలో జగన్ దీక్ష చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసలు అరాచక పాలన సాగుతుందంటూ ఆయన మాట్లాడుతున్నారు. మంత్రి గారు ఏం మాట్లాడతారు? మేడం, ఢిల్లీ స్థాయిలో ఆయన దీక్ష చేస్తున్నారు ఈరోజు 5 గంటల వరకు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచక పాలన నడుస్తుంది, ప్రజలు 45 రోజులనే వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చిందని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదండి. 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది యావత్ భారతదేశమే చూశారు. 5 సంవత్సరాల అభివృద్ధి ఏంటి? ప్రజావేదిక కూల్చిన రోజు నుంచి సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీని ప్రజలు ఒక పక్క, అమరావతి మహిళలు ఒక పక్క, రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో భారతదేశాన్ని అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గరను ప్రధానమంత్రి దగ్గర గారికి వెళ్ళి ఆ తుగ్లక్ గారు అక్కడ తుగ్లక్ రోడ్లో నిరసన తెలియజేస్తే ఏం ఉపయోగం లేదు, మాట్లాడమే వేస్ట్ అనేది నా అభిప్రాయం సార్. అంటే ఢిల్లీ స్థాయిలో ఈ దీక్షలు చేయడం ద్వారా, ఈ కామెంట్లు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కలిగించే అంశం కదా. 5 సంవత్సరాలుగా ఢిల్లీకి వెళ్ళి ఏం చేశారండి ఆయన? 5 సంవత్సరాలుగా నేను 151 సంపూర్ణమైన ముఖ్యమంత్రి అన్నారు కదా. 5 సంవత్సరాలుగా ఢిల్లీకి వెళ్ళి ఏం చేశారు? మరి ఈరోజు ఢిల్లీకి కాదు, ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, ప్రజల కోసం పోరాటం చేయాల్సింది ఇక్కడ. గత 5 సంవత్సరాల్లో ఏం చేశాము, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడగమండి. వచ్చి అసెంబ్లీకి రావడానికి మొహం చాటేసిన మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. నిన్న అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి ఒక భరోసా ఇస్తూ నిన్న కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాటి మీద కూడా వైసీపీ ఆరోపణలు చేస్తుంది, అవన్నీ అప్పులని ఒక కామెంట్ చేస్తుంది. సరే, మేము ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఇచ్చాయని ఆంధ్రప్రదేశ్ మొత్తం యావత్తు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, ఆ 11 రెడ్డి తప్ప ఈ విమర్శ ఎవ్వరూ చేయడం లేదు సార్. అందరు హ్యాపీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి. ఫైనల్గా కూడా చెప్పండి, ప్రతిపక్ష నేత హోదా కావాలని ఇవ్వట్లేదని నిన్న హైకోర్టులో కూడా జగన్ పిటిషన్ వేశారు. తనకు ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒకటే చెప్పారు, నాకు సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వండి, నరేంద్ర గారి మెడలు వంచి నేను ప్రత్యేకత హోదా తీసుకొస్తానని. ఏ రోజైనా 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నిధుల కోసమో, లేకపోతే అమరావతి కోసమో, పోలవరం కోసమో, లేకపోతే ప్రత్యేకత హోదా గురించి ఏ రోజైనా మాట్లాడిన దావకాలు ఉంటే మీ మీడియా ద్వారా తెలియజేయండి. ఈరోజు ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ సార్, టైం వేస్టు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే దిశ నిర్దేశించారు, మీరు అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళండి, కక్షసాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు, ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని మనం అందరం పనిచేద్దామంటున్నాం. అదే ఉద్దేశంతో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మెగా డిఎస్సీ అన్నాము, మొదటి సంతకం చేసాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం, భూ చట్టం రద్దు చేసాం. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ కూడా చేస్తున్నాం. ఎవరికి ఏం అవసరమో చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి తెలుసు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి సవిత చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ గురించి మాట్లాడడమే అనవసరం, టైం వేస్ట్ అంటున్నారు. జగన్ ఢిల్లీలో దీక్షలు చేసేది ఆయన ఉనికి కాపాడుకోవడం కోసమని చెప్తున్నారు. గతంలో 2019 ఎన్నికల ముందు మెడల్ వంచి తీసుకొస్తా, ప్రత్యేక హోదాన్ని ఛాలెంజ్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించిన అంశంలో ఆయనకి అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోతే ఏ విధంగా ఇస్తారని కూడా మంత్రి సవిత చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ తీరు మార్చుకోకపోతే ప్రజలు మరింతగా ఆయన అసహించుకుంటారంటూ మంత్రి చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీవీ అసెంబ్లీ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.